దానియేలు 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ప్రకారం ఇదిగో షడ్రక్ మెషక అబేద్నెగోలను మండుచున్న అగ్నిగుండంలో వేయవలెనని నెబుకద్నెజరు రాజు నేను చెప్పిన పనిని ఆ ప్రతిమకు మీరు మొక్కలేదు, మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను, మిమ్మల్ని రక్షించడానికి ఎవరున్నారు అని మరి కింది వచనాలలో చెప్పబడడం మనం చూస్తాం. అయితే అందుకు షడ్రక్ మెషక అబేద్నెగోలు యవనస్తులు ఆ రాజుతో అంటున్నారు, ఇదిగో రాజా, నీవు నిర్మించిన బంగారు ప్రతిమకు మేము మొక్కము నమస్కరింపము. ఎందుకనగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం ఎందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద నేల ఎందు దేని రూపము చేసుకొనకూడదన్న ఆ నిజమైనటువంటి ఆజ్ఞను ఈ షడ్రక్ మెషక అబేద్నెగోలు వారి జీవితాలలో పాటిస్తుంటున్నారు. అందును బట్టి మేము మొక్కము, ఇదిగో నువ్వు మండుచున్న అగ్నిగుండంలో వేస్తానంటున్న ఆ మండుచున్న అగ్నిగుండంలో నుండి కూడా మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షిస్తాడు, ఆయన సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుని సమర్థత, నీ దేవుని గొప్పతనం, నీ దేవుని బాహుబలమును నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇదిగో నీ దేవుని కొరకు నిలబడడానికి నీవు ఉంటావు. ఇదిగో నీవు చేయని తప్పులు, మరి నీవు ఎరగని నెపాలు నీ మీద వచ్చిన, నిందలు నీ మీద వచ్చిన, ఇదిగో దేవుడు నిన్ను వాటి నుండి తప్పిస్తాడు అనడానికి ఈ షడ్రక్ మెషక అబేద్నెగోలే మనకు నిదర్శనమై ఉంటున్నారు. ఫిలిప్పీ 4:13 అంటాడు, నన్ను బలపరచువాని ఎందే నేను మరి గొప్ప కార్యాలను చేయగలను. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, మండుచున్న అగ్ని కన్నా దహించు అగ్ని అయిన దేవుడు నీతో ఉన్నంత కాలము ఈ లోకంలో మండుచున్న అగ్ని లాంటి ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అపనిందలు నీ మీద వేయవచ్చు, కానీ దహించు అగ్ని అయిన దేవుడు నీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఆ దహించు అగ్ని నీతో ఉన్నంత కాలము కృత్రిమంగా ఇక్కడ ఉన్నటువంటి లేక ఈ మాటలు, అగ్ని లాంటి మాటలు నిన్నేమీ చేయలేవు. ఎవరు ఎన్ని నిందలు వేసినా నిన్నేమీ చేయలేరు. ఎందుకనగా ఆ నిందకు నీవు ఆస్పదముగా ఉండకూడదు, ఆ నిందకు నీ మీద రాకుండా ఉండకూడదని దేవుడు నిత్యము నీ ఎడల కృప చూపుతూ ఉంటున్నాడు. ఈ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ప్రశస్తమైన దేవుని నామం ఎరిగినటువంటి నీవు ప్రభువు కొరకు నిలబడాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా షడ్రక్ మెషక అబేద్నెగోలు తాము నమ్మిన దేవుని మాత్రమే ప్రార్థించి, తాము నమ్మిన దేవుని మాత్రమే వేడుకొని ఆయన రక్షించడానికి సిద్ధహస్తుడు, సమర్థుడు అంటున్నాడు. మరణించడానికి సిద్ధపడ్డాడు, కానీ మరణాన్ని జయించినటువంటి ఆ దేవుని మరవకుండా ప్రార్థించినటువంటి గొప్ప బిడ్డలు. అటువంటి విశ్వాసం కలిగి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మచేత మనమందరము నడిపింపబడుదుము గాక.